వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫేషియల్ హెయిర్ ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది తెలుసుకుందాం. నేను మీకు ప్రాక్టికల్ పార్ట్ చూపిస్తాను అండ్ అట్ ద సేమ్ టైం థియరీ కూడా కంప్లీట్ గా చెప్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ ఛానల్లో మీకు బ్యూటీ రిలేటెడ్, బ్యూటిషియన్ కోర్స్ రిలేటెడ్, మేకప్ రిలేటెడ్ చాలా వీడియోస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా అప్లోడ్ చేయబోతుంది. సో అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం. సో మీరు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే జస్ట్ హిట్ ఎ లైక్ బటన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టు రిమూవ్ ద ఫేషియల్ హెయిర్ నేను ఈ సింగిల్ బ్లేడ్ రేజర్స్ ని యూజ్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ఫ్రమ్ టింకిల్ బ్రాండ్, మంచి బ్రాండ్. ఇది వచ్చేసి మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో 3 ప్యాకెట్స్ వచ్చేసి 200 రూపీస్ కి ఎందుకు వస్తాయి. సో ఈచ్ పౌచ్ లో వచ్చేసి 3 డిస్పోజబుల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి అనమాట. వీ కెన్ యూజ్ ఇవి డిస్పోజబుల్ బ్లేడ్స్ ఒకరికి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయడానికి పనికొస్తాయి. సో ఈవెన్ మీరు మీ సెల్ఫ్ యూజ్ చేసుకుంటున్నా కూడా బెటర్ ఒకసారి యూజ్ చేసి మీరు దీన్ని డిస్పోజ్ చేసేయటం అనేది చాలా మంచిది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనం షేవ్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చే హెయిర్ అన్నది హార్డ్ గా ఉంటుంది కదా. నో, నెక్స్ట్ వచ్చే హెయిర్ అనేది హార్డ్ గా అయితే ఉండదు. కాకపోతే యూ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ అనమాట. సో ఆ ప్రికాషన్స్ ఏంటనేవి నేను ప్రాక్టికల్ పార్ట్ చేసేటప్పుడు చెప్తాను. మీరు ప్రాపర్ గా స్కిన్ ని మాయిశ్చర్ చేసుకొని మీరు దీన్ని షేవ్ చేసినట్లయితే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్. మీకు అసలు హామ్ అనేది జరగదు. బట్ కాకపోతే ఏంటంటే లిటిల్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ఇన్స్ట్రక్షన్స్ అనేవి తెలియాలన్నమాట. తెలిస్తే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఇట్ విల్ బి హార్మ్ఫుల్. కట్ అవడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్ ప్రీ కేర్ అండ్ పోస్ట్ కేర్ తీసుకోకుండా షేవ్ చేసుకున్నట్లయితే కనుక మీ స్కిన్ చాలా డ్రైగా ఫ్లేకీగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ మీరు ప్రాపర్ గా దీంతో చేసినట్లయితే కనుక లైక్ మీ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సటిల్ గా ఉంటుంది. ముఖ్యంగా మేకప్స్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మందికి ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వాలి ప్రాపర్ గా అనుకున్నప్పుడు లైక్ ఎందుకు రిమూవ్ చేయాల్సి వస్తుంది అంటే మనకి మేకప్ బ్లెండ్ చేసేటప్పుడు ఈ హెయిర్ ఉండటం వల్ల ఆ మేకప్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఫౌండేషన్ పార్టికల్స్ అవి అక్కడ స్టక్ అవ్వడం, కొంచెం పాచీగా కనిపించడం ఇదంతా జరుగుతుంది. న్యాచురల్ లుక్ రాదనమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ద బ్రైడ్స్ కి మనము బిఫోర్ మేకప్ షేవ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎలా చేయాలి, మన సెల్ఫ్ కి ఎట్లా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సేమ్ వేలో మీరు ఎవరికైనా క్లయింట్ కి చేసినా మీకు మీరు చేసుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ అనేది అయితే ఫాలో అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో మీరు చేసేటప్పుడు బ్లేడ్ ని ఫస్ట్ ఎట్లా పట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద బ్లేడ్ అండ్ వీ హ్యావ్ టు ఓపెన్ ఇట్. చూడండి, మీరు డైరెక్ట్ గా మన స్కిన్ కి హారిజాంటల్ గా పెట్టకూడదు, అలాగని కింద నుంచి మీదకి కూడా కాదు. మనము 45 డిగ్రీస్ యాంగిల్ లోని దీన్ని ఇలాగా కిందకి మనము చేస్తాం. సో అలా చేసేటప్పుడు కంప్లీట్ హెయిర్ అండ్ వాట్ ఎవర్ ద డెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు అలాగే తీసేటప్పుడు డ్రై స్కిన్ మీద చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ లిటిల్ హార్ష్ అనమాట. సో మనం ఎయిదర్ ఏ క్లెన్జింగ్ మిల్క్ ఆర్ షేవింగ్ జెల్ ఆర్ మాయిశ్చరైజర్ ఈ మూడిట్లో ఏదైనా మనం యూజ్ చేసి మనము షేవ్ చేసుకోవడం అయితే బెటర్. నేను వచ్చేసి నివియా క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఈజీగా మనకి గ్లైడ్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా సమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేసినా కూడా సరిపోతుంది. బేసికల్ గా నేను క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేసి చేస్తాను. లెట్స్ చెక్ దీంతో ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి అని ఐఎమ్ ట్రయింగ్ విత్ దిస్. సో లోషన్ అయితే నేను క్రీమ్ అయితే నేను అప్లై చేశాను. ఇప్పుడు స్కిన్ ని కంప్లీట్ గా స్ట్రెచ్ చేయాలి. మీరు ఇలా వదిలేసి ఇలా చేసినట్టయితే కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు స్ట్రెచ్ ద స్కిన్.
సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. మీకు ఇక్కడికి ఐ థింక్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేను మీకు క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేసి ఎలాగ క్లీన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, అప్లికేషన్ అనేది మాత్రమే. అండ్ ఎప్పుడైతే ఇలాగ మనం తీస్తామో, తీసిన తర్వాత జస్ట్ ఒక వైప్ కి మీరు జస్ట్ ఇలా క్లీన్ చేసేసేయండి. చూడండి, చూడడానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉన్నా మనకి ఎట్లా కనిపిస్తుందో. సో నౌ ఐఎమ్ యూజింగ్ ఇరియా బ్రాండ్ క్లెన్జింగ్ మిల్క్. ఈ క్లెన్జింగ్ మిల్క్ ని లైట్ గా నేను తీసుకున్నాను. ఐఎమ్ అప్లైయింగ్ హియర్. అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు చేసేటప్పుడు అక్కడ యాక్టివ్ యాక్నే అనేది ఉండకూడదు అనమాట. అంటే లైక్ కొంచెం ఎక్కువగా యాక్నే ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది కట్ అవడానికి స్కోప్ ఉంటుంది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And Hope you guys found this video helpful. If you like the video, please like, share and subscribe. సో మనము షేవ్ చేసిన తర్వాత కంప్లీట్గా హెయిర్ని పోస్ట్ కేర్ ఏంటంటే మళ్ళీ మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవడమే పోస్ట్ కేర్ అనమాట. సో మనం మంచిగా మాయిశ్చరైజ్ చేసినట్లయితే మనకి ఇంకా స్కిన్ ఎక్కడ కూడా డ్రై అవుట్ అవ్వదు అండ్ స్కిన్కి ఉండే ఆ షైన్ అండ్ గ్లో అలాగే ఉంటుంది. సో మీరు నా స్కిన్ని చూసినట్లయితే కనుక యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్ షైన్ అండ్ గ్లో.
హియర్ ఐఎమ్ యూజింగ్ నివియా మాయిశ్చరైజింగ్ క్రీమ్. మీరు ఏదన్నా కూడా ఐదర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఆర్ లోషన్ యూస్ చేయొచ్చు. సో నేను కంప్లీట్గా నా స్కిన్ని ఎక్కడైతే షేవ్ చేశానో అదంతా కూడా నేను మాయిశ్చరైజ్ చేసినాను. క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.